హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. సో వీక్లీ రౌండప్లో భాగంగానే మనకు 19th నుండి 15th డిసెంబర్ వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దగ్గరగా టాప్ 30 అనే టాపిక్ ద్వారా ఈ వారంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఉన్నటువంటి టాపిక్ అమృత్ అనే ఒక న్యూ టెక్నాలజీని కనుక్కోవడం జరిగింది. సో అందులో భాగంగానే అమృత్ టెక్నాలజీ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. అమృత్ అనేది ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా అమృత్ అంటేనే మీనింగ్ ఆర్సెనిక్ అండ్ మెటల్ రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ. అంటే మనకు వాటర్లో ఉన్నటువంటి ఆర్సెనిక్ లాంటి డేంజరస్ కాంపోనెంట్ని మనకు రిమూవ్ చేసి వాటర్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఈ టెక్నాలజీ. సో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, రీసెంట్గా ఏ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క టెక్నాలజీని డెవలప్ చేసింది అనేది. సో దీని ద్వారా మెయిన్స్కి కూడా మనం యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అమృత్ టెక్నాలజీ ద్వారా సో ఇలాంటి సొల్యూషన్స్ ద్వారా మనకు ఇండియాలో ఉన్నటువంటి ఆర్సెనిక్ ఫ్లోరైడ్ ప్రాబ్లాన్ని కూడా దీని ద్వారా ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మెయిన్స్లో రాసేటప్పుడు ఆర్సెనిక్ రిలేటెడ్ టాపిక్లో అసలు కాంపోనెంట్ వాటర్ ప్యూరిఫైయర్కి ఎలా టెక్నాలజీ ఉపయోగపడుతుంది అనేది ఈ టాపిక్ ద్వారా తెలుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ recently released updated red list of threatened species. Means IUCN అప్డేట్ చేశారు వాళ్ళ యొక్క లిస్ట్ని, రెడ్ డేటా లిస్ట్ని. సో ఇందులో భాగంగానే అరౌండ్ 44,000 స్పీసీస్ అనేది ఈ యొక్క థ్రెటెండ్ ఎక్స్టెన్షన్కి దగ్గరలో ఉన్నాయని ఈ లిస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు దగ్గరగా 2,000 స్పీసీస్ని ఎక్కువగా పెరిగాయి, అంటే ఎక్స్టెన్షన్కి దగ్గరగా ఉన్నాయి. సో జనరల్గా చూసుకుంటే ఐయుసిఎన్లో మనకు మేజర్గా స్పీసీస్ని డివైడ్ చేస్తారు. ఏ స్పీసీస్ అయితే దగ్గరగా అంతరించిపోయే దశలో ఉన్నాయి, ఏ స్పీసీస్ మనకు క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇట్లాంటి స్పీసీస్ని మనకు ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ నేచర్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ 9 వర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. సో అందులో భాగంగానే నాట్ ఎవాల్యుయేటెడ్, డేటా డెఫిషియెంట్, లీస్ట్ కన్సర్న్, న్యూక్లియర్ థ్రెటెండ్, వల్నరబుల్, ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఎక్స్టెంట్ ఇన్ ద వైల్డ్ అండ్ ఎక్స్టింక్ట్. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని స్పీసీస్ అసలు మొత్తానికి అంతరించిపోయాయి అనేది మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఏ స్పీసీస్ కూడా ఒకసారి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. సో దీని ద్వారా చాలా స్పీసీస్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ స్పీసీస్ దగ్గరగా మనకు ఎక్స్టెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, వల్నరబుల్ ఏ స్పీసీస్ అనేది ఈ లిస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో మనకు ఐయుసిఎన్ అంటే ఏమిటి అనేది చూసుకుంటే, ఎగ్జామ్లో క్రియేటెడ్ ఇన్ 1948. దీని యొక్క మేజర్ ఏమేంటంటే, పబ్లిక్ని ప్రైవేట్ని ఈ యొక్క ఎన్జిఓస్ని కలిపి వాళ్ళకి నాలెడ్జ్ని క్రియేట్ చేసి ఒక వైల్డ్ స్పీసీస్ని, ప్లాంట్ స్పీసీస్ని, యానిమల్ స్పీసీస్ని కాపాడడమే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అనార్కో క్యాపిటలిజం, ఈ టాపిక్ అనార్కో క్యాపిటలిజం రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ అనార్కో క్యాపిటలిస్ట్ అనే అతను మనకు రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ అర్జెంటైనాలో గెలుపొందడం జరిగింది. సో ఈ యొక్క మోటివ్తో, ఈ యొక్క ఐడియాలజీతో, అనార్కో క్యాపిటలిజం అనే ఐడియాలజీతో ఇతను ఎన్నుకోబడడం జరిగింది. అసలు అనార్కో క్యాపిటలిజం అంటే ఏమిటి అంటే, ఇతని యొక్క మేజర్ ఉద్దేశం మార్కెట్ ఫ్రీ సొసైటీ, మార్కెట్ ఫ్రీ ఎకానమీని క్రియేట్ చేయాలి. అంటే పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫిలాసఫీ ఇది. దీని ద్వారా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు, డెవలప్మెంట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండకూడదు ఈ యొక్క మార్కెట్లో అనేది. అంటే లాసెస్ ఫెయిర్ ఎకానమీ,
ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తానికి చైనాలో చూసుకుంటే గవర్నమెంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ని డిస్ట్రిబ్యూషన్ని అన్నింటి కూడా గవర్నమెంటే చూసుకుంటుంది. ఇక్కడ గవర్నమెంట్ రోల్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఎకానమీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ జస్ట్ ఫెసిలిటేటర్గానే ఉండాలి అనేది మన ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి మన ఎకానమీ పాలసీ, మిక్స్డ్ ఎకానమీ. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయాలి గవర్నమెంట్ అనేది ఎకానమీలో. సో వాళ్ళు జస్ట్ ఫెసిలిటేటర్గా కాకుండా ఓవరాల్గా వాళ్ళ యొక్క రోల్ తగ్గాలి అనేదే ఈ యొక్క అనార్కో క్యాపిటలిజం యొక్క మేజర్గా ఉద్దేశం. నెక్స్ట్ వన్, 75th యానివర్సరీ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో ఇక మానవ హక్కులకి మొట్టమొదట నాంది పలికినటువంటిది ఏంటంటే మనకు యుఎన్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇక యుఎన్హెచ్సిఆర్ దగ్గరగా. దీని ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క వ్యక్తుల యొక్క మానవ హక్కుల్ని కాపాడాలి. సో దీని ద్వారా ఏర్పడినటువంటి ఇన్స్టిట్యూషన్ మనకు 1948లో ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో 10th డిసెంబర్న మనకు ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. సో అందులో భాగంగానే జనరల్గా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు 75 years అయినందువలన మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, మెయిన్స్లో ఎక్కువగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క యుఎన్హెచ్సిఆర్ ప్రకారం కొన్ని మానవ హక్కులు ఉంటాయి. ఎన్ని మానవ హక్కులు యుఎన్హెచ్సిఆర్లో డిఫైన్ చేయబడింది అనేది నేను అడిగే క్వశ్చన్. ఎందుకంటే ప్రీవియస్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఇవన్నీ కూడా ఈ యొక్క యుఎన్హెచ్సిఆర్లో ఏ ఏ హక్కులతో మనకు సింక్ అయి ఉన్నాయి అనేది ప్రీవియస్ ప్రిలిమ్స్ క్వశ్చన్. అందుకనే ఎన్ని యుఎన్హెచ్సిఆర్ ప్రకారం ఎన్ని మానవ హక్కులు ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, బిల్స్ రీఇంట్రడ్యూస్డ్ టు రీప్లేస్ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860, సిఆర్పిసి 1973 అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో గవర్నమెంట్ అనేది కొత్తగా 3 యాక్ట్లను తీసుకురావడం జరిగింది బిల్స్ని. భారతీయ న్యాయ సంహిత బిల్, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్, భారతీయ సాక్ష్య బిల్ 2023. సో జనరల్గా ఈ చేంజెస్ ఎందుకంటే మనకు బ్రిటిష్ టైంలో ఈ యాక్ట్లన్నీ కూడా చేయడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే సిఆర్పిసి మోస్ట్లీ ఈ యొక్క ఐపీసీ అనేది మొట్టమొదటిగా ఏ వైస్రాయి టైంలో ఈ యొక్క ఐపీసీని అనేది తీసుకురావడం జరిగిందో మీరు ఒకసారి ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇందులో ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత బిల్ దీని ద్వారా ఐపీసీని రిపీల్ చేసి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ పెనాలిటీస్, ఈ పెనాలిటీస్ని అఫెన్సెస్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి, ఒక డేటాని క్రియేట్ చేసుకోవాలి అనేదే దీని యొక్క కొత్త చేంజెస్ తీసుకొచ్చినటువంటి బిల్లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ప్రొవిజన్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే హార్మ్డ్ రెబిలియన్, సబ్వర్సివ్ యాక్టివిటీస్, సపరేటిస్ట్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో, నాగాలాండ్లో సపరేటిస్ట్ టెండెన్సీస్తో యాక్ట్లు చేస్తూ ఉంటారు. వాటిని కూడా మనకు కొత్త అఫెన్సెస్ కింద మనకు ఈ యాక్ట్లో ఈ బిల్లులో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతీయ నాగరిక సురక్ష బిల్, దట్ మీన్స్ ఇండియన్ క్రిమినల్ కోడ్ కింద ఏ కొత్త ప్రొవిజన్స్ని యాడ్ చేశారంటే సమ్మరీ ట్రయల్ తీసుకురావాలి. అంటే పిట్టి చిన్న కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ పిట్టి కేసెస్ కూడా ఒక ట్రయల్ ఉండాలి. సమ్మరీ ట్రయల్, సమ్మరీ ట్రయల్ ఉంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పి కొత్తగా న్యూ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. గ్యారంటీగా టెక్నాలజీని, ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ని ఇన్వెస్టిగేషన్లో యూజ్ చేయాలి అనేది కూడా మ్యాండేటరీ చేయడం జరిగింది ఈ న్యూ బిల్ సిఆర్పిసిలో తీసినటువంటిది. నెక్స్ట్ వన్, పనిష్మెంట్ అనేది 7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఇస్తే అందులో విక్టిమ్కి మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీ ఇవ్వాలి. కేసు విత్డ్రాయల్ అయ్యే ముందు మనకు విక్టిమ్కి అనేది మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి అనేది కూడా ఈ యొక్క బిల్లు ద్వారా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అట్లాంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ వన్, భారతీయ సాక్ష్యం అంటే ఎవిడెన్స్లో మనకు ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డు చేసినటువంటిది ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అనేది ఈ కొత్త బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది, మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఏజ్ ఓల్డ్ స్ట్రక్చర్, ఇది ఎప్పుడో తయారు చేసినటువంటి 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ కోడ్ని ఇప్పుడు
కొత్త నేమ్స్తో కొత్త ప్రొవిజన్స్తో మనం అమెండ్మెంట్ చేసాం, అందుకనే ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యసభ పాసెస్ బిల్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్. జనరల్గా ఎలక్షన్ కమిషన్ అనేది ఆర్టికల్ 324 ప్రకారం 324 to 329 వరకు ఈ యొక్క ప్రొవిజన్స్ ఉంటాయి. పార్ట్ 15 ప్రకారం మన రాజ్యాంగంలో పొందుపరిచింది. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని తీసుకురావడం, దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. సో జనరల్గా ఈ రీసెంట్ బిల్ ద్వారా ఏంటంటే రాజ్యసభలో బిల్ పాస్ అవ్వడం జరిగింది. దీని ద్వారా కొన్ని చేంజెస్ని తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనకు మొట్టమొదటిగా ఈ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి మనకు ఎలక్షన్స్ కండక్ట్ చేసేదే మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎలక్షన్ కమిషన్ కింద వర్క్ చేసే వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో ఇప్పుడు రీసెంట్ చేంజెస్ని చూసుకుంటే జనరల్గా అపాయింట్మెంట్లో చేంజెస్ తీసుకురావడం జరిగింది. అపాయింట్మెంట్లో సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వన్, చర్చ్ కమిటీ అనేది ఒక కమిటీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క చర్చ్ కమిటీ అంటే మెంబర్స్ని చర్చ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఈ చర్చ్ కమిటీలో 5 మెంబర్స్ కమిటీ ఉంటుంది, హెడెడ్ బై లా కమిషనర్. నెక్స్ట్ వన్, ఎప్పుడైతే మెంబర్ని చర్చ చేశారో దీని ద్వారా సెలక్షన్ కమిటీకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ప్రపోజ్ చేసి. ఈ సెలక్షన్ కమిటీ ఫైనల్గా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఫైనల్గా నామినేట్ మీన్స్ ఫైనల్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే మొట్టమొదటి ఈ చర్చ్ కమిటీ నుండి సెలక్షన్ కమిటీకి వస్తుంది. ఈ సెలక్షన్ కమిటీలో 3 మెంబర్స్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు. నెక్స్ట్ వన్, మనకు అపోజిషన్ లీడర్ ఉంటారు. అపోజిషన్ లీడర్ లేకపోతే లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. 1, 2. థర్డ్ మెంబర్ ఎవరంటే క్యాబినెట్ మినిస్టర్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇది ఇప్పుడు ఉన్నటువంటి చేంజెస్. ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్ అండ్ చీఫ్ జస్టిస్ అనేవారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారు. సో ఇప్పుడు మార్పులు చేశారు. ఇది ప్రాసెస్. ఈ ముగ్గురు నెక్స్ట్ ఫైనల్గా ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్ ఫైనల్గా మనకు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇది ప్రాసెస్, న్యూ ప్రాసెస్. నెక్స్ట్ వన్, ఈ బిల్లు రాజ్యసభ పాస్ అవ్వక ముందు జనరల్గా మనకు అలవెన్సెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా మనకి ఇంతకుముందు ప్రాసెస్ చూసుకుంటే గవర్నమెంట్ మార్చాలి అనుకున్నారు, క్యాబినెట్ సెక్రటరీతో సమానంగా చేయాలి అనుకున్నారు. మళ్ళీ ఎప్పుడైతే ప్రొటెస్ట్ వచ్చేటప్పటికి సో అలవెన్సెస్ అండ్ సర్వీస్ కండిషన్స్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్ ఆన్ పార్ విత్ ద సుప్రీంకోర్టు జడ్జెస్. సుప్రీంకోర్టు జడ్జెస్తో సమానంగా ఉంటుంది ఏంటి అలవెన్స్, సర్వీస్ కండిషన్స్ అంతా కూడా. నెక్స్ట్ వన్, రిమూవల్ అనేది ప్రాసెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సుప్రీంకోర్టు జడ్జెస్తో సమానంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎలక్షన్ కమిషనర్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉన్నప్పటికీ ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ తీసుకుంటేనే ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా సో ఇది ఒక ప్రొవిజన్, చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. సో ఇది ప్రాసెస్ ఓవరాల్గా మనకు రీసెంట్గా జరిగేటువంటి న్యూ ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్, ఈ న్యూ బిల్లులో ఉన్నటువంటి ప్రొవిజన్స్. సో ఇప్పుడు ఇందులో నేర్చుకోవాల్సినటువంటివి ఏంటంటే ఇందులో ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ మీన్స్ 2 మెంబర్స్ మెజారిటీ వచ్చేస్తుంది. అంటే ఇక అపోజిషన్ లీడర్ యొక్క పవర్ లేదు వీళ్ళని ఎన్నుకోవడంలో. ఇదే మొత్తానికి బిగ్గెస్ట్ క్రిటిసిజం. నెక్స్ట్ వన్, మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు, ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది మీకు నేను అడిగే క్వశ్చన్. మీరు కామెంట్ చేయండి. యాంథ్రాక్స్ అనే డిసీజ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. WHO రిపోర్టెడ్ దట్ 5 కంట్రీస్ ఇన్ ఈస్ట్ అండ్ సౌదర్న్ ఆఫ్రికా హ్యావ్ యాంథ్రాక్స్ డిసీజ్ అవుట్ బ్రేక్స్. సో ఎక్కువగా ఇది ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్స్లో ఇక యాంథ్రాక్స్ డిసీజ్ అనేది కనబడుతూ ఉంటుంది. సో ఈ యొక్క యాంథ్రాక్స్ అనే డిసీజ్ జనరల్గా బ్యాక్టీరియా బేస్డ్ డిసీజ్. ఈ బ్యాక్టీరియానే మనం బ్యాసిలిస్ యాంథ్రసిస్ అనే పేరుతో పిలుస్తాం. సో ఈ డిసీజ్ ఎక్కువగా జంతువులకి సోకుతూ ఉంటుంది. సో జంతువుల నుండి మనకు మనుషులకు కూడా మనకి ఈ వ్యాధి అనేది సంక్రమించడానికి ఛాన్స్ ఉంది. సో ఇది సైకిల్ ఆఫ్ యాంథ్రాక్స్. జనరల్గా వచ్చేది
క్యాటిల్కి, షీప్స్కి, గోట్స్కి మనకి ఈ డిసీజ్ అనేది ఎక్కువగా సోకుతూ ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుండి మనుషులకు కూడా సోకుతూ ఉంటుంది. దీన్నే యాంథ్రాక్స్ డిసీజ్ అంటారు. ఈ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఈ డిసీజ్. దీనికి 2019లో వ్యాక్సిన్ కూడా కనుక్కొనడం జరిగింది. వ్యాక్సిన్ ఇప్పుడు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మేజర్గా ఇది మనిషికి ఎప్పుడైతే ఈ యొక్క గోట్స్ కానీ, షీప్స్ కానీ ఆ యొక్క మాంసం కళేబరాల నుండి కానీ ఆ పోర్స్ ద్వారా మనిషికి ఒక నల్లటి మచ్చల ద్వారా సోకుతూ ఉంటుంది. ఫీవర్ వస్తుంది, హెడేక్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇవి దీని యొక్క ఉన్నటువంటి మేజర్ సిమ్టమ్స్. నెక్స్ట్ వన్, ముదుమలై టైగర్ రిజర్వ్. ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ని రీలొకేట్ చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా టైగర్ రిజర్వ్ అనేది న్యూస్లో ఉంది. ముదుమలై టైగర్ రిజర్వ్ న్యూస్లో ఉంది. ఈ ముదుమలై టైగర్ రిజర్వ్స్ ద్వారా ఎక్కడే ఉంది, అక్కడ ఉన్నటువంటి మేజర్గా బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముదుమలై టైగర్ రిజర్వ్ చాలా ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది కనుక ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, ముదుమలై టైగర్ రిజర్వ్ కూడా ఉంది. సో మ్యాక్సిమం ఇది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్గా ఉంటుంది. తమిళనాడులో ఉంటుంది. బార్డర్గా మనకు వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ బందేపూర్ టైగర్ రిజర్వ్కి బార్డర్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ టైగర్ రిజర్వ్స్ అనేది ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కింద వస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా క్వశ్చన్ న్యూస్లో ఉంటే నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, మనం ఆ ఏరియాలో ఉన్నటువంటి మ్యాప్ను మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా టైగర్ రిజర్వ్స్ నా లైన్లో రివర్ ఏదైనా ఫ్లో అవుతుందా, ఏమైనా జలపాతాలు ఉన్నాయా లేదా అనేది కూడా మనకి ఆర్డర్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆ దగ్గరలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ని ఒక ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా చూస్తే ఇది తమిళనాడులో ఉంది. పైన బందేపూర్ నేషనల్ పార్క్ ఉంది. నెక్స్ట్ వైనాడు ఉంది పక్కన. కింద చూస్తే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్స్. సో ఇవన్నీ కూడా క్లియర్గా మనం మ్యాప్ను గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వికసిత్ భారత్ 2047. 2047 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? 2047కి 1947 to 2047 అంటే 100 సంవత్సరాలు అవుతుంది మనం స్వాతంత్రం సంపాదించుకొని. సో దీని ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ వికసిత్ భారత్ 2047 అని చెప్పి వాయిస్ ఆఫ్ ద యూత్ మీన్స్ యూత్ని ఎంకరేజ్ చేసి ఈ గవర్నమెంట్ ప్రాసెస్లో 2047కి మన భారతదేశాన్ని డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీగా మార్చుకోవాలి అనేదే ఈ యొక్క ప్లెడ్జ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో మన యూత్ని ఇన్కార్పొరేట్ చేసి మనం లక్ష్యాలను చేరాలి అంటే మనకు వేరియస్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ని మనం ప్రోగ్రెస్ని రివ్యూ చేస్తూ మనం ముందంజలో ఉండడానికి ఈ యొక్క వాయిస్ ఆఫ్ ద యూత్ అనేది ఒక కొత్త ప్లెడ్జ్గా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. పిఎం విశ్వకర్మ స్కీమ్. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే 21.15 lakhs అప్లికేషన్స్ అనేది రిసీవ్ అయ్యాయి ఈ స్కీమ్ కింద. ఈ స్కీమ్ బడ్జెట్లో లాంచ్ చేయడం జరిగింది. సో అందుకనే ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ యొక్క పిఎం విశ్వకర్మ అంటే మేజర్గా ఉద్దేశం టార్గెట్ ఏంటంటే ఈ స్కీమ్ 2023లో లాంచ్ చేయడం జరిగింది. మేజర్గా ట్రెడిషనల్ ఆర్టిజాన్స్కి ఈ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. అంటే చేతి వృత్తులు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ని వర్తింపజేస్తారు. ఈ స్కీమ్ ద్వారా మనకు ట్రైనింగ్ నైపుణ్యతని పెంపొందించడం, ఈ స్కీమ్ ద్వారా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఎట్ ద సేమ్ టైం కొల్లాటరల్ ఫ్రీ లోన్స్ని కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఈ పథకం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ పథకం సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే ఈ స్కీమ్ సెంట్రల్ మాత్రమే ఫండింగ్ ఇస్తుంది, ఓన్లీ సెంటర్ మాత్రమే. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్, అంటే స్పాన్సర్ చేయడమే. సో ఇది స్పాన్సర్డ్ కాదు. ఎప్పుడైనా సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే సెంటర్ దగ్గరగా 60% ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ అనేది మిగతా 40%ని వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే స్పాన్సర్ చేయడం అనేది ఇద్దరు కలిపి దీంట్లో భాగస్వామ్యులుగా ఉంటారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఓన్లీ సెంటర్ మాత్రమే ఉంటుంది. అంటే పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దగ్గరగా 18 ట్రేడ్స్
ఇందులో ఉంటాయి. ట్రేడింగ్ కమ్యూనిటీస్ మీన్స్ ఇందులో ఈ చేతి వృత్తులు పని చేసేవారు ఎవరైతే ఉంటారో అందులో దగ్గరగా 18 గ్రూపులు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీన్స్ కార్పెంటర్స్, బ్లాక్ స్మిత్స్, పాటర్స్, మాసాన్స్ వీళ్ళంతా కూడా కమ్మరి, కుమ్మరి అందరూ కూడా ఇందులో భాగంగానే ఈ పథకంలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కోయా ట్రైబ్స్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ కోయా ట్రైబ్స్ has made an exemplary transition by shedding the use of bison horns. జనరల్గా కోయా ట్రైబ్స్ మీరు చూసుకుంటే యూట్యూబ్లో డ్యాన్సులు ఇవన్నీ వాళ్ళు తలపైన మనకు ఈ బైసాన్ యొక్క కొమ్ములు పెట్టుకొని ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఒక శంఖాన్ని మీన్స్ ఒక ఫ్లూట్ని కూడా యూజ్ చేస్తారు. ఆ ఫ్లూట్ అనేది ఒకసారి ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇతను ఊదినటువంటి ఈ ఫ్లూట్ ఉంది కదండి, ఈ ఫ్లూట్ బైసాన్ హార్న్స్తో తయారు చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా ఈ బైసాన్ని యానిమల్ని కాపాడుకోవాలి అని రీసెంట్గా ఈ ట్రైబు ఇక నుండి ఈ ఫ్లూట్ని మనం బైసాన్స్ నుండి తయారు చేయవద్దని చెప్పి డిసైడ్ అయ్యారు. అందువలన న్యూస్లో ఉంది ఈ కోయా ట్రైబ్. కోయా ట్రైబ్ మ్యాక్సిమం మీ ఇండియాలో చూసుకుంటే ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా ఈ రీజియన్స్లో ఎక్కువగా ఈ కోయా ట్రైబ్ని మనం ఎక్కువగా చూస్తాం. వీరు ఎక్కువగా కొమ్ము కోయ అనే డ్యాన్స్ను కూడా వేయడం జరుగుతుంది. మీరు యూట్యూబ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రైబ్స్ అనేది ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మదర్ టంగ్ అనేది గోండి, ఎందుకంటే ద్రవిడియన్, ఇండైరెక్ట్గా మోస్ట్లీ ఒడియా, తెలుగు కూడా వీళ్ళు వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, బన్నీ గ్రాస్ల్యాండ్స్. బన్నీ గ్రాస్ల్యాండ్స్ న్యూస్లో ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ హెస్ అప్రూవ్డ్ టు సెట్టింగ్ అప్ చీతా బ్రీడింగ్ అండ్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్ బన్నీ గ్రాస్ల్యాండ్. బన్నీ గ్రాస్ల్యాండ్లో ఇది గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ రీజియన్లో ఈ బన్నీ గ్రాస్ల్యాండ్ అనేది ఉంటుంది. ఈ బన్నీ గ్రాస్ల్యాండ్కి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఏసియా ఖండంలోనే అతిపెద్ద గ్రాస్ల్యాండ్స్ ఏంటి అంటే బన్నీ గ్రాస్ల్యాండ్. ఈ బన్నీ గ్రాస్ల్యాండ్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వెట్లాండ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇక్కడ గ్రాస్ల్యాండ్స్ కలిపి ఉంటాయి. అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, ఇక్కడ మనకి వెట్లాండ్స్ కూడా మనకు ఉంటాయి. ఎందుకోసం దీన్ని ఒక ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా ఇంపార్టెన్స్ ఏంటంటే ఎందుకు ఈ చీతా బ్రీడింగ్ సెంటరు మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? చీతాలు ఈ మధ్య లొకేషన్ కూడా చేశారు, మీకు తెలుసు. నమీబియా నుండి, సౌత్ ఆఫ్రికా నుండి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు అసలు మనకి అంతరించినటువంటి చీతాస్ ఏవైతే ఉంటాయో అవి ఇంతకుముందు ఈ బన్నీ గ్రాస్ల్యాండ్ దగ్గరలోనే చిట్టచివరగా చూసాం. సో అందుకని చెప్పి ఇక్కడ చీతా బ్రీడింగ్ సెంటర్ని లాంచ్ చేయాలని చెప్పి గవర్నమెంటు స్టార్ట్ చేయడం జరిగింది. సో మేజర్గా ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బన్నీ గ్రాస్ల్యాండ్కి కరై క్యామల్ అనే ఒక కరై క్యామల్ ఉంటుంది. ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో మడ అడవులు ఈ గుజరాత్కి దగ్గరలో ఈ కోస్ట్లో ఉన్నటువంటి ఈ గుజరాత్లో కరై క్యామెల్స్ ఎప్పుడు వీదుకుంటూ ఈ ఒడ్డుకి వస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు యూపీఎస్సీలో కరై క్యామెల్ క్వశ్చన్ డైరెక్ట్గా ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్వేజివ్ స్పీసీస్, చాలా ఇంపార్టెంట్. ఇన్వేజివ్ స్పీసీస్ ప్రోస్పిస్ జూలిఫరా కూడా ఇక్కడ ఈ బన్నీ గ్రాస్ల్యాండ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక ఫైనల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బన్నీ గ్రాస్ల్యాండ్లో మాల్దారి అనే ట్రైబ్ ఉంటుంది. ఈ మాల్దారి ట్రైబ్స్ మనకి ఇక్కడ లైన్స్ని కాపాడడానికి ఎంతోగానో ఉపయోగపడతారు. వీళ్ళు నొమాడిక్ ట్రైబ్, పాస్టోరలిస్ట్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ రాన్ ఆఫ్ కచ్కి ప్లేస్లో ఉన్నందున మనకు రాన్ ఆఫ్ కచ్ అనే రీజియన్ ఎర్త్క్వేక్లో ఎన్నో జోన్ కింద వస్తుంది అనేది నా క్వశ్చన్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకు బుజ్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఈ బన్నీ గ్రాస్ల్యాండ్ దగ్గరలోనే. ఈ బుజ్ అనే భూకంపం మనకు ఏ సంవత్సరంలో ఈ ఏరియాలో భూకంపం సంభవించింది కూడా అనే క్వశ్చన్ మీకు అడగడం జరుగుతుంది. సో ఓకే, కామెంట్ చేయండి మీ యొక్క ఆన్సర్ని. నెక్స్ట్ వన్ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ రిపోర్ట్ ఎగ్జామ్లో అడుగుతారు. స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ రిపోర్ట్ 2023 రిలీజ్డ్ బై అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇన్స్టిట్యూషన్ UNEP రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ ఆఫ్ ఈ యొక్క క్వశ్చన్లోనే ఉంది స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ నేచర్ అంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అనేది రీసెంట్గా ఒక ట్రెండింగ్లో ఉన్న కాన్సెప్ట్. అసలు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్కి ఫైనాన్స్ ఇవ్వడం ఎలా ఉంది, ఎంత కావాలి అనేది ఈ రిపోర్ట్ ద్వారా ఈ UNEP రిలీజ్ చేయడం జరిగింది.
సో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్ని కాపాడడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడం కోసం నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అంటే నేచర్లోనే ఉంది. నేచర్ని కాపాడితే నేచరే మనకి ఈ ఎన్వైరన్మెంట్ని కాపాడుతుంది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని కాపాడితే, అంటే మడ అడవుల్ని కానీ మనం కాపాడితే మన సైక్లోన్స్ నుండి ఇంపాక్ట్ తగ్గిస్తుంది, కోస్టల్ ఎరోజన్ని తగ్గిస్తుంది, మృతిగా క్రమక్షయం ఇక్కడ ఉన్నటువంటి కోస్టల్లో ఉన్నటువంటిది ఇసుక ఇదంతా కొట్టుకుపోకుండా కూడా కాపాడేది ఒక మ్యాంగ్రూవ్ మడ అడవుల్ని కాపాడితే చాలు. నెక్స్ట్ ట్రైబల్ని కాపాడండి, వాళ్ళే నేచర్ని కాపాడుతారు. వాళ్ళ యొక్క ఆచారాలని, ట్రెడిషన్స్ని కాపాడితే నేచర్ని కాపాడుతారు. అంటే ఇట్లాంటి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అనేది కావాలి. దానికి మనకు ఫైనాన్సింగ్ చేస్తే, వాటిని నేచర్ని కానీ కాపాడితే సో ఆటోమేటిక్గా మనకు మొత్తానికి ఎన్వైరన్మెంట్ని కాపాడినట్టే అనేది ఒక కొత్త కాన్సెప్ట్ ఈ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 40 years సిన్స్ ఇండియా బికమ్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ అంటార్కిటికా. ఇప్పటికీ మనకు కొత్త పర్మనెంట్ రెసిడెంట్ని, అంటే మనకు ఈ యొక్క పరిశోధన కార్యక్రమాలని స్టార్ట్ చేసాం ఇండియా. ఎక్కడ? అంటార్కిటికా ఖండం. మన ఇన్ని ఖండాల్లో అంటార్కిటికా ఖండం అనేది చాలా జీవం ఉండడానికి చాలా అరుదుగా కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ టెంపరేచర్స్ అనేవి మైనస్ డిగ్రీస్లో చాలా ఉండడం ద్వారా ఇక్కడ కండిషన్స్ కష్టం. అయినప్పటికీ కూడా పీస్ఫుల్గా అక్కడ పరిశోధన కార్యక్రమాలు చేయడానికి ఒక ట్రీటీని ప్రొవైడ్ చేశారు, అంటార్కిటికా ట్రీటీ ద్వారా. సో అందులో భాగంగానే ఇండియా మనకు 1981 నుండి మన పరిశోధన కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట ఇండియా యొక్క పరిశోధన కేంద్రాన్ని 1983లో మనకు లాంచ్ చేశారు ఈ యొక్క అంటార్కిటికాలో. అప్పటి నుండి ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయింది కనుక న్యూస్లో ఉంది. అసలు మొట్టమొదట పరిశోధన కేంద్రం ఈ యొక్క అంటార్కిటికాలో ఉండే ప్లేస్నే మనం దక్షిణ గంగోత్రి అంటాం మనం. కాకపోతే 1990లోనే మనం అక్కడ ఆ కార్యక్రమాన్ని, ఈ పరిశోధన కేంద్రాన్ని విడిచిపెట్టాం. మళ్ళీ ఇంకొక 2 పరిశోధన కేంద్రాలు లాంచ్ చేసాం మనం 1998లో. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం దాన్నే మనం మైత్రి అంటాం. మైత్రి అనే పరిశోధనా కేంద్రం. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే భారతి అనే పరిశోధనా కేంద్రం 2012లో. ఓవరాల్గా అంటార్కిటికా అంటే 3 పరిశోధనా కేంద్రాలు వస్తాయి మనకు. దాని ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, పీస్ఫుల్గా మాత్రమే ఇక్కడ ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేయకూడదు, అంటే మనకు ఈ ల్యాండ్ కింద చూడకూడదు ఇక్కడ అని చెప్పి మనకు ట్రీటీ కూడా ఉంది ఈ ప్రపంచంలో. ఇప్పుడు వరకు మనం దగ్గరగా 40 సైంటిఫిక్ ఎక్స్పెడిషన్స్ మనం అంటార్కిటికాలకి మనం చేసాం. మనం యాక్ట్ కూడా చేసాం, ఇండియన్ అంటార్కిటికా యాక్ట్ని కూడా. అంటే పీస్ఫుల్ కోసం మాత్రమే పరిశోధన చేస్తున్నాం తప్ప ఇక్కడ ఏమీ డిస్ట్రక్షన్ అనేది చేయకూడదు. మనం హ్యూమన్ గ్రీడీనెస్ కోసం కూడా ఈ అంటార్కిటికా ఖండాన్ని ఉపయోగించుకోకూడదు అనేదే ఈ యొక్క అంటార్కిటిక్ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు అంటార్కిటికాలోని మనకు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి, మరి ఆర్కిటికాలో ఉన్నటువంటి పరిశోధనా కేంద్రం పేరు ఏంటి అనేది మీకు నేను అడిగే క్వశ్చన్. నెక్స్ట్ వన్, లోక్సభ ఎక్స్పెల్స్ ఎంపీ ఫ్రమ్ ద పార్లమెంట్. సో రీసెంట్గా మనకు మొహియా మొయిత్రా అనే ఆమెని మనకు క్యాస్పర్ క్వారీ అనే కేసు కింద ఎక్స్పెల్ చేయడం జరిగింది. సో అందుకని న్యూస్లో ఉంది. సో ఈ యొక్క క్యాస్పర్ క్వారీ కేసు మీకు చూసుకుంటే, ఈమె మనకు ఆదానీకి ఎగ్నెస్ట్గా క్వశ్చన్స్ రోజు రైజ్ చేసినందుకు గాను అతను ఆపోజిట్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ ఈమెకు లంచం అంటే గిఫ్ట్స్ని ఇవ్వడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఈమె లాగిన్ ఐడిని కూడా అతనుకు ఇవ్వడం ద్వారా ఫైనల్గా కమిటీ వేశారు. ఆ కమిటీలో అపరాధిగా అంటే పనిష్మెంట్ని ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఎథిక్స్ కమిటీ అంటే ఏమిటి, ఎథిక్స్ కమిటీ రికమెండేషన్ ద్వారానే ఈమెని ఎక్స్పెల్ చేశారు కనుక అసలు ఎథిక్స్ కమిటీ అంటే ఏమిటి, అందులో మెంబర్స్ ఎవరుంటారు, ఎప్పుడు ఈ కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని మనకు డిస్క్వాలిఫై అనేది ఆర్టికల్ 101 ద్వారా చేయడం జరుగుతుంది. సో మేజర్గా సో ఇందులో చూసుకుంటే మనం ఒకసారి ఎథిక్స్ కమిటీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. లోక్సభ నుండి చూసుకుంటే లోక్సభలో 2000లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1997లో రాజ్యసభలో,
మెంబర్స్ అనేది 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 10 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ వస్తారు ఈ కమిటీకి. నేను అడిగే క్వశ్చన్, అతిపెద్ద కమిటీ మనకి ఏంటి ఒకసారి మీరు చెప్పాలి. అత్యధికంగా ఏ కమిటీలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు, ఏ కమిటీ అతిపెద్ద కమిటీ మనకు పార్లమెంటరీ కమిటీ అనేది కూడా మీకు అడిగే క్వశ్చన్ నేను. నెక్స్ట్ వన్, ఇక్కడ టర్మ్ 1 year ఉంటుంది. ఈ టర్మ్ అనేది ఆఫీస్ అయ్యేంత వరకు కూడా ఉంటుంది. ఇక్కడ చైర్మన్, స్పీకర్ ఉంటారు. ఇక్కడ మీన్స్ ఇక్కడ ప్రిసైడ్ చేసేది, నామినేట్ చేసేది ఈ మెంబర్స్ని ఎవరంటే స్పీకర్. ఇక్కడ చూసుకుంటే రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేస్తారు ఆ మెంబర్స్ని 1 yearకి. ఇక్కడ మనకు ఉన్నటువంటి టిల్ న్యూ కమిటీ ఫామ్ అయ్యేంత వరకు కూడా రాజ్యసభలో ఉంటుంది. ఓకే, ఓవరాల్గా మనం చూసుకుంటే 25 మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా. సో ఇది ప్రాసెస్. నేను అడిగే క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. అసలు క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏమిటి? క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారా మనకు ఇండియా ఏ పొజిషన్లో ఉంది అనేది ఒకసారి చూద్దాం. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏమిటి అంటే, ఈ వాతావరణ మార్పుల కోసం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ అంతా కూడా ఏ మార్పులు, ఏ పాలసీలు చేస్తున్నారు క్లైమేట్ చేంజ్కి నుండి బయటికి రావడం కోసం. అంటే గ్లోబల్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడం, రెన్యూబుల్ ఎనర్జీని పెంపొందించడం, ఇలాంటి పాలసీస్ ఏ దేశాలు చేస్తున్నాయి, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఇండియా 7వ పొజిషన్లో ఉందంటే బెస్ట్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే మనం అంతా కూడా వాతావరణ మార్పులకు అనుగుణంగానే మనం పాలసీలు చేస్తున్నాం, రెన్యూబుల్ ఎనర్జీకి ముందుకి వెళ్ళేందుకు అడుగులు కూడా వేస్తున్నాం. సో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసేది మనకు జర్మన్ వాచ్, ఇంపార్టెంట్. సో ఈ రిపోర్ట్ ద్వారా మేజర్గా 4 కాంపోనెంట్స్ని అసెస్ చేస్తారు. జిహెచ్జి ఎమిషన్స్ ఎంత ఉన్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది, యూసేజ్, క్లైమేట్ పాలసీ ఎలా ఉంది, ఎనర్జీ యూసేజ్ ఎలా ఉంది అనేది ఒక 4 కాంపోనెంట్స్ ద్వారా మనకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అసలు జర్మన్ వాచ్ అనే ఇన్స్టిట్యూషన్ మనకు గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని కూడా ఇస్తారు. రిపోర్ట్లో ఇంపార్టెంట్ ఇది క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. మనం మెయిన్స్లో రాసేటప్పుడు కూడా ఇండియా పెర్ఫార్మెన్స్ బాగా ఉంది, మనం ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం, లీడర్గా ఉన్నాం ఈ ప్రపంచానికి అనేది కూడా దీని ద్వారా మనం ఈ రిపోర్ట్లో పెర్ఫార్మెన్స్ ద్వారా మనం మెయిన్స్లో యూజ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈస్టర్న్ ఘాట్స్ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని ఇక్కడ లాంచ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో ఉంది. సో మన ఇండియాకి ఈస్ట్న ఉండే కనుమల్ని తూర్పు కనుమలని, వెస్ట్ ఉండే కనుమల్ని పడమటి కనుమలు అంటాం. సో ఈ యొక్క ఈస్టర్న్ ఘాట్స్లో ఒక న్యూ సెంటర్ని, నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని లాంచ్ చేశారు విశాఖపట్నంలో, ఈ యొక్క కంబాలకొండ దగ్గర వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర. అసలు ఏంటి ఈ ఈస్టర్న్ ఘాట్స్ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంటే? ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంటే జనరల్గా ఈ సెంటర్లో భాగంగానే అక్కడ నేచర్ని డిపిక్ట్ చేసేటట్టు ఒక క్లియర్గా డిజైన్స్ ఉంటాయి. అంటే పక్షులు ఉంటాయి, చెట్లు ఉన్నట్టు ఉంటాయి. అంటే ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాంటిది ఇది. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి అన్ని చెట్లు, పక్షుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక బయోడైవర్సిటీ సెంటర్ లాంటిదే మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. జనరల్గా కంబాలకొండ అనేది విశాఖపట్నంలో ఉంది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ యొక్క అవుట్స్కట్స్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, అభయారణ్యాలు, వన్యప్రాణ అభయారణ్యాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 2020లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి అనేది కూడా నేను అడిగే క్వశ్చన్. ఈవెన్ ఏపీపీఎస్సీ కూడా మెయిన్స్లో అడగడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, అగ్ని-1. సో అగ్ని-1 రీసెంట్గా అబ్దుల్ కలాం ఐలాండ్లో సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో అబ్దుల్ కలాం ఐలాండ్ అనేది ఒడిశాలో ఉంది. సో వేలర్ ఐలాండ్ని మనం అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. ఈ అగ్ని-1 అనేది షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. మీకు తెలుసు అగ్ని-1 నుండి అగ్ని-5 వరకు కూడా మనకి మిజైల్స్ని డెవలప్ చేయడం జరిగింది, 1 to 5. సో అగ్ని-1 అనేది షార్ట్ రేంజ్ కనుక తక్కువ రేంజ్ ఉంటుంది, 700 కిలోమీటర్స్ వరకు ఈ యొక్క రేంజ్ పనిచేస్తుంది. 2007లో లాంచ్ చేశారు. ఈ మిజైల్స్ని DRDO డెవలప్ చేస్తూ ఉంది.
సో మీకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అగ్ని 5 యొక్క రేంజ్ ఎంతో మీరు ఒకసారి ఆన్సర్ని పోస్ట్ చేయండి. మనకు ఈ అగ్ని 1 అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్, అంటే భూ ఉపరితలం నుండి ఇంకో ఉపరితలానికి వెళ్ళే మిజైల్. ఓకే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనకు ఏ మిజైల్ అనేది మనకు ఎయిర్ టు ఎయిర్ మిజైల్, నేను అడిగే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ వ్యోమమిత్ర? రీసెంట్గా న్యూస్లో ఉంది ఈ యొక్క వ్యోమమిత్ర అనేది. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనౌన్స్డ్ దట్ ఇండియా సెట్ టు లాంచ్ వ్యోమమిత్ర. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్, ఇది వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే వ్యోమమిత్ర. ఈ వ్యోమమిత్ర అంటే ఒక ఫిమేల్ రోబోట్ మన ఇండియన్ స్పేస్ ఇస్రో లాంచ్ చేస్తూ ఉంటుంది. సో ఈ డిజైన్ చేశారండి ఇది. ఎందుకంటే ఈ యొక్క వ్యోమమిత్ర మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ రోబోట్ని మనం గగన్యాన్ మిషన్ ద్వారా మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి, మనకి ఈ యొక్క ఆర్బిట్కి తీసుకువెళ్ళడానికి ఉన్నటువంటి గగన్యాన్ మిషన్లో తీసుకువెళ్తున్నటువంటి ఫిమేల్ రోబోట్ని మనం వ్యోమమిత్ర అంటాం. సో వ్యోమమిత్ర అనేది ఆల్మోస్ట్ లైక్ మనకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, రోబోట్ లాగే పనిచేస్తుంది, చిట్టి రోబో లాగే, కాకపోతే కాల్ అనేది ఉండదు. సో ఈ మిషన్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే వ్యోమమిత్రాన్ని అన్మ్యాన్డ్ స్పేస్ మిషన్ పంపించాలి మొట్టమొదటిగా. ఎందుకంటే గగన్యాన్ మిషన్ ద్వారా మనకు 3 మెంబర్స్ని, మనకు ఆస్ట్రోనాట్స్ని మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే దానికంటే ముందే మనకు వ్యోమమిత్రాన్ని యొక్క అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా పంపించాలి అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు, లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు. సో అందుకనే వ్యోమమిత్ర అనేది న్యూస్లో ఉంది. సో లాంచింగ్ వెహికల్ ఏంటంటే ఈ గగన్యాన్ మిషన్కి మార్క్ 3 LVM-3 అనే యొక్క వెహికల్ని ద్వారా లాంచ్ చేస్తూ ఉన్నాం. సో మ్యాక్సిమం 2024లో ఈ యొక్క గగన్యాన్ మిషన్ అనేది లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు మన ఇస్రో. ఓకే, చాలా ఇంపార్టెంట్ మిషన్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎనాక్ట్ పార్ట్నర్షిప్. ఎనాక్ట్ పార్ట్నర్షిప్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే 6 న్యూ మెంబర్స్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ కూడా ఈ యొక్క ఎనాక్ట్ పార్ట్నర్షిప్లోకి జాయిన్ అయ్యారు. అసలు ఏంటి ఎనాక్ట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ కావాలి, దానికోసమనే ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. UNEP రిపోర్ట్ ద్వారా కూడా మనకు నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడంతా. అంటే నేచర్ని డెవలప్ చేస్తే నేచర్ ద్వారా ఎన్వైరన్మెంట్ని కాపాడుకోవచ్చు. దీనికోసమనే ఈ యొక్క ఎనాక్ట్ పార్ట్నర్షిప్ అనేది డెవలప్ చేశారు. ఈ ఎనాక్ట్ పార్ట్నర్షిప్లో లాంచ్ చేసింది ఎవరంటే జర్మనీ అండ్ ఈజిప్ట్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మొట్టమొదటిగా COP27లో లాంచ్ చేశారు. COP27 మీన్స్ ఇప్పుడు COP28 జరిగింది. ఈ COP28 దుబాయ్ కంటే ముందు ఈజిప్ట్లో జరిగింది, శ్రమ్ ఎల్ షేఖ్లో 2022లో. అప్పుడే లాంచ్ చేశారు ఈ యొక్క ఎనాక్ట్ పార్ట్నర్షిప్, జర్మనీ, ఈజిప్ట్. జనరల్గా మెంబర్ కంట్రీస్ ఎవరంటే కెనడా, యూరోపియన్ యూనియన్ అంతా కూడా, జపాన్, పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఎయిమ్ అనేది కోఆర్డినేటెడ్ గ్లోబల్ ఎఫర్ట్స్ టు క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడం కోసమే దీని యొక్క మేజర్ ఎయిమ్. సో సెక్రటేరియట్ మేజర్గా మనకు IUCNని యూజ్ చేస్తున్నారు సెక్రటేరియట్ కింద. ఓకే, నెక్స్ట్ వన్, కరార్ కంబాట్ డ్రోన్స్. రీసెంట్గా కరార్ కంబాట్ డ్రోన్స్ న్యూస్లో ఉంది అని అడుగుతారు. అంటే ఏ దేశం ఈ కరార్ కంబాట్ డ్రోన్స్ని లాంచ్ చేశారంటే ఇరాన్ రీసెంట్లీ అన్వీల్డ్ ఈ అడ్వాన్స్డ్ కరార్ కంబాట్ డ్రోన్స్. సో ఈ డ్రోన్స్ అనేది, ఈ మిజైల్స్ మేజర్గా అన్మ్యాన్డ్ కంబాట్ వెహికల్ని, ఇది ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కరార్ కంబాట్ డ్రోన్స్ని ఒక అన్మ్యాన్డ్ వెహికల్ ద్వారా మనం డెవలప్ చేసింది ఇరాన్. ఇది టెక్నాలజీని యూజ్ చేస్తుంది, ఇంటర్సెప్ట్ చేస్తూ టార్గెట్ని రీచ్ అవుతూ ఉంటుంది ఏరియల్ లెవెల్లో. సో మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే డెప్త్గా మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ నేమ్స్ అనేది కరార్ కంబాట్ డ్రోన్స్ అనేది ఎవరు లాంచ్ చేశారనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, పతా-2. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం పతా-2 మిజైల్స్. పతా-2 మిజైల్స్ ఏ దేశం లాంచ్ చేసింది, మీరు ఒకసారి ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ఎక్సర్సైజ్ విన్బెక్స్. రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ హనోయి
విన్బెక్స్ అంటేనే వియత్నాం అండ్ మన ఇండియా, భారత్. ఈ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం హనోయిలో వియత్నాంలో జరుగుతుంది. దీనికోసం మన యొక్క ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అనేది వెళ్ళడం జరిగింది. అంటే ఈ సంవత్సరం హనోయిలో జరిగిందంటే ప్రీవియస్గా మన ఇండియాలోనే జరిగింది. జనరల్గా ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 2018 నుండి ఈ యొక్క ఎక్సర్సైజెస్ అనేది జరగడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు న్యూస్లో ఉంది కనుక ఎక్సర్సైజ్ జరుగుతుంది కనుక ఎగ్జామ్కి అనేది అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, అడాప్ట్ హెరిటేజ్ 2.0 ప్రోగ్రామ్. అడాప్ట్ హెరిటేజ్ 2.0 అంటే ఆల్రెడీ అడాప్ట్ హెరిటేజ్ ప్రోగ్రామ్ ఇంతకు ముందుగానే ఉంది, లాంచ్ చేయడం జరిగింది. జనరల్గా అడాప్ట్ హెరిటేజ్ ప్రోగ్రామ్ 2017లో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఎవరంటే మేజర్గా ఉన్నటువంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, వీళ్ళంతా కూడా సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ని యూజ్ చేసుకొని ఈ హెరిటేజ్ని కాపాడాలి. మనకున్నటువంటి సంస్కృతి అంతా కూడా హెరిటేజ్లోని కట్టడాల్లోనే ఉంది, మనకి చారిత్రక కట్టడాల్లోనే. సో అందుకని కాపాడుకోవాలని చెప్పి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఈ యొక్క అడాప్ట్ హెరిటేజ్ 2.0 అనేది కూడా రీవ్యాంప్డ్ చేసినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ న్యూస్లో ఉంది, ఎందుకంటే డెడ్ లైన్ అనేది అప్లికేషన్స్ December 31, 2023కి లాస్ట్గా అప్లికేషన్ తీసుకుంటారు కనుక ఈ స్కీమ్ న్యూస్లో ఉంది, ఎండ్ అవుతుంది కనుక. అయితే ఈ స్కీమ్ లాంచ్ చేసింది ఎవరు అనేది క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎవరు లాంచ్ చేశారంటే ఈ యొక్క మేజర్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్, మేజర్గా ఇన్వైట్ చేస్తూ ఫండ్ ద్వారా ఓవరాల్ హెరిటేజ్ చారిత్రక కట్టడాలన్నింటిని కూడా క్లీన్ చేసి గ్రీన్గా ఉండాలి అనేదే ఉద్దేశం. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాల్లో డిపిఎస్పిలో ఫండమెంటల్ డ్యూటీస్లో మనకు ఏ ఆర్టికల్స్ ద్వారా, సబ్ ఆర్టికల్స్ ద్వారా మనం హెరిటేజ్ని కాపాడాలి, మాన్యుమెంట్ని కాపాడాలి అనేది మన రాజ్యాంగంలో పొందుపరిచామో మీరు ఒకసారి ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, గ్రీన్ వోయేజ్ 2050 ప్రాజెక్ట్. వోయేజ్ అంటే మనకు చూసుకుందాం ఒకసారి. గ్రీన్ వోయేజ్ అంటే మనకు 2050కి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ గ్రీన్ వోయేజ్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ నార్వే అండ్ ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది ఎవరో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్, IMO, ఈ యొక్క ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, ఈ రెండు ఒక దేశం ప్లస్ ఆర్గనైజేషన్ కలిపి లాంచ్ చేసినటువంటి ప్రాజెక్టే గ్రీన్ వోయేజ్ ప్రాజెక్ట్. సో ఈ గ్రీన్ వోయేజ్ ప్రాజెక్ట్ 2050 అనేది ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. అంటే వోయేజ్ అంటే మనకు చూసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నౌకలు అంటే షిప్స్ ద్వారా వచ్చినటువంటి ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అనేదే ఈ గ్రీన్ వోయేజ్ 2050 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, టార్గెట్ ఏంటంటే 50%, అట్లీస్ట్ 50% బై 2050 2008 స్టాండర్డ్ లెవెల్స్లో ఉన్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ఉద్గారాలని తగ్గించాలి అనేదే ఈ గ్రీన్ వోయేజ్ 2050 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వన్, సిలికా లేక్ న్యూస్లో ఉంది. సిలికా లేక్ న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే న్యూ స్పీసీస్ ఆఫ్ మెరైన్ యాంఫిబియోడ్ డెర్మోచెస్తియా అలానిసిసాస్. సో పేరు కొంచెం కష్టంగానే ఉంటుంది, కాకపోతే ఈ స్పీసీస్ ఒక రొయ్యిలాగా ఉంటుంది. చూడండి ఒకసారి, ఈ స్పీసీస్ కొత్త స్పీసీస్ని మనం ఇక్కడ సిలికా లేక్లో కనుక్కున్నాం. సో ఈ స్పీసీస్ ఏంటంటే యాంఫీబియన్ అంటే మనకు అంటే వాటర్లోనూ ఉంటుంది, నేలపైన కూడా ఉంటుంది, అందుకనే ఇది ఇంపార్టెంట్ స్పీసీస్. సో ఏషియాలోనే లార్జెస్ట్ మనకు బ్రాకిష్ వాటర్ సాల్ట్ లేక్ ఏంటంటే మనకు ఉన్నటువంటిది సిలికా లేక్. సో వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లగూన్ కూడా మనకు కింద వస్తుంది సిలికా లేక్. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద సాల్ట్ లేక్, ఉప్పు నీటి సరస్సు ఏది, ఎక్కడుంది, ఏంటి అండ్ ఎక్కడుంది కూడా మీరు ఒకసారి ఆన్సర్ను పోస్ట్ చేయండి. సో సిలికా లేక్లోనే మనకు నేవీ పర్సనల్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఈ సిలికా లేక్లోనే, ఒరిస్సాలోనే ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, పెద్ద లేక్ కనుక. కౌంటర్ వాల్యింగ్ డ్యూటీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ కౌంటర్ వాల్యింగ్ డ్యూటీ అంటే ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా
యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్స్ అనేవి మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ఈ కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీని ఇంపోజ్ చేయడం జరిగింది. అసలు కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. మన ఇండియాలో ఒక ఎగుమతులను ఎక్కువగా ప్రోత్సహించడం కోసం మనం ఒక RODTEP అనే స్కీమ్ని, ఒక కాంప్రహెన్సివ్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకు ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తారు. రీబేట్మెంట్స్ని, ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సుంకాల దగ్గర నుండి రీబేట్మెంట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ప్రొడక్ట్స్ యుఎస్ఏకి వెళ్ళేటప్పుడు తక్కువ రేటు అయ్యి, అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్ కంటే తక్కువ రేట్ అవ్వడం ద్వారా అక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఇస్తుంది. దాని ద్వారా మన ప్రొడక్ట్స్ని ఎక్కువగా కొంటున్నారు. సో దీని ద్వారా ఏమవుతుంది, యుఎస్ఏలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్కి ప్రొడక్షన్ ఆటోమేటిక్గా కాంపిటీషన్ పెరిగి యుఎస్ఏ ప్రొడక్ట్స్నే కొనడం మానేస్తున్నారు. దాని ద్వారా వీళ్ళు ఈ కౌంటర్ వాల్యూయింగ్, మనం ఇచ్చినటువంటి తక్కువ రేట్ చేసి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా వచ్చినటువంటి దీనికి ఎగనెస్ట్గా వీళ్ళు ఎక్స్ట్రా డ్యూటీ వేస్తున్నారు. కౌంటర్ వాల్యూయింగ్, మిమ్మల్ని కౌంటర్ చేస్తాం ఎందుకంటే మా ప్రొడక్ట్స్ తగ్గిపోతున్నాయి, మీ ప్రొడక్ట్లను ఎక్కువగా కొంటున్నారని చెప్పి దీన్నే మనం కౌంటర్ వాల్యూయింగ్ డ్యూటీ అంటాం. సో అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, PSE పేస్ మిషన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ పేస్ మిషన్ని మనకు ప్లాంక్టాన్, ఏరోజాల్, క్లౌడ్ అండ్ ఓషన్ ఎకోసిస్టమ్, PSE పేస్ అంటే. సో అంటే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ నాసా ఈ యొక్క మిషన్ని లాంచ్ చేస్తూ ఉంది. ఈ మిషన్ నాసా లాంచ్ చేస్తుంది. ఈ పేస్ అనే మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాంక్టాన్ని చదవం, మెరైన్లో ఉన్నటువంటి ప్లాంక్టాన్ ఎలా ఉంది, దాని పరిస్థితులు, ఏరోజాల్స్ ఎలా ఉన్నాయి, ఏరోజాల్స్ని చదవడం, క్లౌడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓషన్ సిస్టమ్ ఎలా ఉంది, అన్ని పరిస్థితుల్ని, అట్మాస్ఫియర్ని, క్లౌడ్ని చదవడానికి లాంచ్ చేయాలనుకుంటున్నటువంటి మిషనే ఇక పేస్ మిషన్. ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 2024లో ఈ మిషన్ అనేది లాంచ్ చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ వన్, కరెన్సీ డీవాల్యూషన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అసలు కరెన్సీ డీవాల్యూషన్ అంటే ఏమిటి అనేది చూద్దాం. అసలు కరెన్సీ డీవాల్యూషన్ ఎందుకు న్యూస్లో ఉంది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే అర్జెంటీనా దేశం రీసెంట్గా వాళ్ళ యొక్క దేశం యొక్క కరెన్సీని వాల్యూని తగ్గించిందంటే, ఇంతకుముందు 100 రూపాయలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి 100 పెసోస్ ఏదైతే ఉందో వాళ్ళ కరెన్సీ, ఆ పెసోస్ని ఇప్పుడు తక్కువ వాల్యూ చేసి 70 పెసోల కిందే ఆ కరెన్సీ వాల్యూని చేయడం జరిగింది. ఎప్పుడైతే నీ కరెన్సీ వస్తువు తక్కువ అయిందో నీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి బాగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే నీ ప్రొడక్ట్ వాల్యూ తగ్గిందంటే నీ కరెన్సీ ద్వారా నీ ప్రొడక్ట్స్ ఏవైతే వెళ్తాయో బయట దేశాలకి ఆటోమేటిక్గా వాళ్ళు కొనడానికి చీప్ అవుతాయి. దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేది ఆ దేశం నుండి పెరుగుతాయి. ఇదే ఈ యొక్క కరెన్సీ డీవాల్యూషన్ వల్ల ఉపయోగం. అయితే చైనా ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించి వాళ్ళ దేశంలో ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారి ఈ కరెన్సీని డీవాల్యూషన్ చేసి చైనా ప్రోడక్ట్లంతా కూడా ప్రపంచానికి ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఉండడం ద్వారా వాళ్ళ ప్రోడక్ట్లని ప్రపంచం అంతా విస్తరింపజేయడం జరిగింది. దాని ద్వారానే వాళ్ళ దేశానికి ఎక్కువగా ఈ యొక్క ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. యుఎస్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, డాలర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, దీని ద్వారా ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్ పెరుగుతాయి, కానీ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎక్కువ డబ్బులు వాళ్ళకి ఎక్స్చేంజ్ రూపంలో ఇవ్వాలి. అది ఒక నెగిటివ్. కాకపోతే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో ఇప్పుడు వరకు ఎన్నిసార్లు మనకు కరెన్సీ డీవాల్యూషన్ చేశారు అనేది నా క్వశ్చన్. ఓకే, ఆన్సర్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ వన్, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇండియాలో జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యొక్క సమ్మిట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఎవరు, అసలు ఎప్పుడు లాంచ్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మెంబర్ కంట్రీస్ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్. దీని ద్వారా బెస్ట్ ప్రాక్టీసెస్ని, కొత్త కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాటిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలనేదే ఈ దీని యొక్క గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ యొక్క మేజర్ ఉద్దేశం. అయితే ఈ యొక్క ఇంటెలిజెన్స్ అలయన్స్ అనేది మనకు 2020లో లాంచ్ అయింది. మేజర్గా ఉన్నటువంటి కంట్రీస్ 28 మెంబర్ కంట్రీస్ ఉంటాయి, ప్లస్ యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో భాగంగానే ఉంది.
మేజర్ కంట్రీస్ ఏంటంటే ఎమర్జింగ్ కంట్రీస్ ఉంటాయి, డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. సో ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే మనం న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీసెంట్గా మనం లాంచ్ చేసాం. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్లో ఉన్నటువంటి చేంజెస్కి తగ్గట్టుగా మనం కొన్ని గైడ్ లైన్స్, కొన్ని న్యూ ఫార్ములాస్ కూడా దీని ద్వారా మనం లాంచ్ చేయడం జరిగింది. సో మేజర్గా ఈ సెక్రటేరియట్ అనేది ఓఈసీడీ సెక్రటేరియటే ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ జీపీఏఐకి ఉపయోగపడుతుంది ఓఈసీడీ. సో ఇది మనకు ఈ యొక్క వారంలో ఉన్నటువంటి మ్యాక్సిమం ఇష్యూస్ అన్నిటిని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఈ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్కే కాకుండా మనకి మెయిన్స్కి కూడా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.